విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుద్దుల శ్రీనివాస్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ రోజు ఆయన ప్రచారంలో భాగంగా 27వ వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారు అని అన్నారు. అయితే తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆయనకు ప్రజలు వివరించారు. నేను అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ప్రియమైన విశాఖ తూర్పు నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. 30 ఏళ్ల రాజకీయ అనుభవం, ఎన్నడూ పార్టీని వీడని సంస్కారం, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీగా, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, కోవిడ్ సమయంలో విశాఖ పార్లమెంటుకు కన్వీనర్ గా, ఇలా ప్రతి క్షణం నేనున్నానని తూర్పు నియోజకవర్గ ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు మన ప్రియతమ నాయకులు గుత్తుల శ్రీనివాసరావు గారు. పేదల పాలిటి పెన్నిది నువ్వే శ్రీనన్నా, శ్రీనన్నా. అడుగు బలహీన వర్గాల నేస్తం శ్రీనన్నా, శ్రీనన్నా. కష్టం వచ్చిందంటే ఆదుకుంటాడు శ్రీనన్నా. తూర్పు నియోజక ఎమ్మెల్యే నువ్వేనన్నా. పుట్టింది వెనకబడిన కులంలో అయినా తన అనుకున్న బడుగు బలహీన వర్గాల వారందరికీ చేయూతనందిస్తూ ముందుకు నడిపిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క విలువలను, ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ఇందిరా గాంధీ ఆశయాలను, సోనియా గాంధీ ఆదర్శాలను, రాహుల్ గాంధీ ఆలోచనలను, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి కలలను సాకారం చేయడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకురాలు షర్మిలమ్మ అడుగుజాడలను స్ఫూర్తిగా తీసుకుంటూ తూర్పు నియోజకవర్గం నుండి మన ప్రియతమ నాయకుడు శ్రీ గుత్తుల శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. కావున ప్రజలందరూ తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను హస్తం గుర్తుపై వేసి గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శ్రీనన్న, జై జై శ్రీనన్న. మన గుర్తు హస్తం, మన